రణ్వీర్ వైఫ్ అమర్ వాళ్ళు దిగిన హోటల్లోనే దిగారు అని కనిపెట్టేసిన లాల్ సింగ్ ఇక రణ్వీర్ రూమ్ నంబర్ తెలుసుకొని అమర్, బాగి, లాల్ సింగ్ ముగ్గురు కలిసి రణ్వీర్ రూమ్ డోర్ కొరతారు. అప్పుడు మనోహరి రూమ్లోనే ఉంటుంది. కాకపోతే మరి అమర్ వాళ్ళు వచ్చారని ముందుగానే కనిపెట్టి తప్పించుకోనుందా? అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోహరి, రణ్వీర్లు తెలియకుండానే అమర్ వాళ్ళు ఉంటున్న హోటల్కి వచ్చేస్తారు. వచ్చేసి రూమ్ కావాలని అడుగుతారు. అప్పుడు అక్కడే కౌంటర్ దగ్గర ఉన్న అతను, సరే తప్పకుండా ఇస్తాను, హనీమూన్కి వచ్చారా సార్ అని అడుగుతాడు. అప్పుడు మనోహరి మొహం చిరాగ్గా పెట్టేస్తుంది. కానీ ఏం చెప్పాలో అర్థం కాక రణ్వీర్ అవును హనీమూన్కే వచ్చామని చెప్తాడు. అప్పుడు మనోహరి రణ్వీర్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో ఆ కౌంటర్లో కూర్చున్న అతను, సరే సార్ ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి అని చెప్తాడు. అప్పుడు రణ్వీర్ అలాగే అంటూ అతని దగ్గరున్న రిజిస్టర్ తీసుకుని తన డీటెయిల్స్ అందులో రాసేస్తాడు. ఇక త్వరగా రూమ్ కీస్ అడుగుతారు. అప్పుడు అతను రూమ్ నంబర్ చెప్పేసి కీస్ ఇస్తాడు. వాళ్ళు చేసే హడావిడికి అతను ఐడి కార్డ్స్ తీసుకోవడం మర్చిపోతాడు. ఇక ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్తారు. ఇంతలో మనోహరి, నువ్వు అమర్తో జాగ్రత్తగా ఉండు, పదే నీకు మళ్ళీ గుర్తు చేయను అని చెప్తుంది. అప్పుడు రణ్వీర్, నాకు గుర్తుందిలే, ఫ్రెష్ అయ్యి వెళ్ళి అమర్ని కలవాలి, నా కూతురు గురించి నేను తెలుసుకోవాలి అని చెప్తాడు. నేను నీతో పాటు వస్తాను అని మనోహరి అంటుంది. అప్పుడు రణ్వీర్, నువ్వు నాతో పాటు రావడం ఏంటి, పొరపాటున గనక నిన్ను అమరేంద్ర చూశాడంటే ఇక నీ పని అంతే అని అంటాడు. అప్పుడు మనోహరి, అమర్ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు, ఎట్లా తప్పించుకోవాలో తెలియకుండానే ఇన్నేళ్ళు అమర్కి దొరకకుండా ఉన్నాననుకుంటున్నావా? అమర్ ప్రతి కదలిక నాకు తెలుసు కాబట్టే అమర్తో జాగ్రత్తగా ఉండు. తను ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం, తీగలాగితే డొంకంతా కదులుతుంది అన్నట్టుగా నువ్వు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా తీగ పట్టుకొని లాగుతాడు అమర్, అది గుర్తుపెట్టుకో అని చెప్తుంది. అప్పుడు రణ్వీర్, సరే నువ్వు ముందు ఫ్రెష్ అవుపో వెళ్ళి అని చెప్తాడు. అప్పుడు మనోహరి సరే అంటూ వెళ్ళి లోపలికి వెళ్ళి ఇక కోట్ వేసుకొని రెడీ అవుతూ ఉంటుంది. ఇంకొక వైపు లాల్ సింగ్ ఇక్కడ ఎక్కడికి వచ్చుంటారు, ఈ రణ్వీర్ వాళ్ళు ఎక్కడ దిగుంటారు అని ఆలోచిస్తూ అక్కడ ఎయిర్పోర్ట్లో తనకి తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆ ట్యాక్సీ డ్రైవరు ఇక లాల్ సింగ్కి కనిపిస్తాడు. అప్పుడు లాల్ సింగ్ ఆ ట్యాక్సీ డ్రైవర్ తెలుసు కాబట్టి తనతో మాటల విధిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో లాల్ సింగ్తో అతను ఈ హోటల్ దగ్గరికి వచ్చావేంటి అని అడగగా లాల్ సింగ్ ఉండి, నా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడే హోటల్లో స్టే చేస్తున్నారు, ఇండియా నుంచి వచ్చారు అని చెప్తూ మాట్లాడుతూ ఉంటే, అవునా ఇందాక ఇండియా నుంచి ఒక కపుల్స్ వచ్చారు, నేను కూడా వాళ్ళని ఇక్కడ డ్రాప్ చేయడానికి తీసుకువచ్చాను, వాళ్ళు కాశ్మీర్కి రావడం ఇదే మొదటిసారంట, వాళ్ళకి ఎక్కడ ఏముందో హోటల్స్ ఎక్కడున్నాయో తెలియవని చెప్పారు, నేను ఈ హోటల్ బాగా ఉంటుందని చెప్పి వాళ్ళని తీసుకుని వచ్చాను అని చెప్తాడు. అప్పుడు లాల్ సింగ్, ఏంటి ఇండియా నుంచి తీసుకొచ్చావా అని అడగగానే అప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్, అవును నేను ఇండియా నుంచి వచ్చే వాళ్ళనే ఇక్కడికి తీసుకువచ్చాను, వాళ్ళు రూమ్ గురించి తెలియదనగానే ఇక్కడికే తీసుకువచ్చాను అని చెప్తాడు. అప్పుడు లాల్ సింగ్ అమర్కి కాల్ చేసి, అమర్ ఇక్కడ నాకు తెలిసిన ఒక ట్యాక్సీ డ్రైవరు ఈ ఇండియా నుంచి వచ్చిన కపుల్స్ని ఇక్కడికి తీసుకొచ్చానని చెప్తున్నాడు, కొంపతీసి రణ్వీర్ వైఫ్ కాదు కదా, కపుల్స్ మీరుంటున్న హోటల్లోనే స్టే చేస్తున్నారంట, సరే ఒక పని చెయ్యి అమర్, ఒకసారి ఆ రణ్వీర్ ఫోటో పంపించు అని చెప్తాడు. అప్పుడు అమర్ అలాగే సింగ్ అంటూ తన దగ్గర ఉన్న రణ్వీర్ ఫోటో లాల్ సింగ్కి సెండ్ చేస్తాడు. లాల్ సింగ్ ఆ ఫోటోని ఆ ట్యాక్సీ డ్రైవర్కి చూపిస్తాడు. ఇతనేనా వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్, అవును వీళ్ళే, ఈ హోటల్లోనే స్టే చేయండి అని చెప్పి వీళ్ళనే నేను ఇక్కడ డ్రాప్ చేశాను, అతని వైఫ్ కూడా ఉంది అతని పక్కన అని చెప్తాడు. అప్పుడు లాల్ సింగ్, సరే మంచి
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నాకు దీని గురించి ఏమైనా అవసరం ఉంటే నీకు కాల్ చేస్తాను, నీ నంబర్ ఇవ్వు అంటూ నంబర్ తీసుకుంటాడు. అప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్ నెంబర్ ఇస్తాడు. వాళ్ళ వైఫ్ని నువ్వు గుర్తుపట్టగలవా అని అడుగుతాడు. అప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్ ఖచ్చితంగా గుర్తుపట్టగలను అని చెప్తాడు. సరే, నీ అవసరం ఉంటే నేను కాల్ చేస్తాను, సరే బాయ్ అని చెప్పి అక్కడి నుంచి త్వరగా అమర్ వాళ్ళు ఉండే హోటల్ దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడు అమర్ ఇద్దరు అక్కడ కౌంటర్ దగ్గర ఉన్న అతనితో డీటెయిల్స్ తెలుసుకోవడానికి వెళ్తూ ఉంటే ఇంతలో బాగి వచ్చి నేను కూడా వస్తాను అని అంటే అప్పుడు అమర్ ఉండి నువ్వెందుకు, నిన్ను రూమ్లో ఉండమన్నాను కదా, నీకు అసలే చలి పడట్లేదు కదా, మళ్ళీ బయటకి వచ్చి ఎందుకు రిస్క్ తీసుకుంటావు అని అంటాడు. అప్పుడు బాగి లేదండి, నేను రణ్వీర్ వైఫ్ని చూడాలనుకుంటున్నాను, మీతో పాటు నేను వస్తాను అని అంటే అమర్ ఉండి వద్దు అని వాదిస్తూ ఉంటే ఇంతలో లాల్ సింగ్ ఉండి రానీలే అమర్, ఇప్పుడు సిస్టర్ వస్తే ఏం నష్టం జరుగుతుంది, ఇక్కడ ఏం యుద్ధం జరగటం లేదు కదా, తను కూడా చూడాలనుకుంటుంది, రానివ్వు, పద సిస్టర్ వెళ్దాం అంటూ ముగ్గురు కలిసి అక్కడ కౌంటర్ దగ్గరున్న డీటెయిల్స్ రాసుకునే అతని దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇందాక ఇండియా నుంచి కపుల్స్ వచ్చారంట కదా, వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయా అని అడుగుతారు. అప్పుడు అతను అలా పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకూడదు సార్ అని అంటే ఇంతలో లాల్ సింగ్ తన ఐడి కార్డ్ చూపిస్తాడు. చూపించి నేను ఒక ఆర్మీ ఆఫీసర్ని, ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ మాకు కావాలి, వాళ్ళు మీకు ఏం డీటెయిల్స్ ఇచ్చారో చూపించండి, ఇది ఒక కేస్ పర్పస్ మీద సీక్రెట్గా చేస్తున్నాము అని చెప్తాడు. అప్పుడు ఆ కౌంటర్లో ఉన్న అతను సరే అని చెప్పేసి వాళ్ళకి రికార్డ్ ఇస్తాడు. ఇచ్చిన వెంటనే వాళ్ళు వీళ్ళ పేరు వెతుకుతూ ఉంటారు. కాకపోతే అక్కడ రణ్వీర్ ఫ్రమ్ కోల్కత్తా అని మాత్రమే ఉంటుంది, వాళ్ళ వైఫ్ డీటెయిల్స్ ఏమీ ఉండవు. ఇప్పుడు అమరుండి ఇక్కడ వాళ్ళ వైఫ్ డీటెయిల్స్ ఏమీ లేవేంటి అని అడుగుతాడు. అప్పుడు అతను సార్ నేను కొంచెం కాల్లో ఉన్నాను, వాళ్ళు ఇదే రాసి వెళ్ళారు అని అంటే అప్పుడు అమరుండి సరే పోనీ వాళ్ళ ఐడి కార్డ్స్ గురించి మీకు ఇచ్చుంటారు కదా, ఏది చూపించండి అని అంటే సార్ ఏమనుకోకండి సార్, నేను కొంచెం బిజీ ఉండటం వల్ల వాళ్ళని అడగడం మర్చిపోయాను అని చెప్తాడు. పోనీ వాళ్ళు ఏ రూమ్లోనైనా దిగారో అదైనా తెలుసా, అది కూడా తెలియదా అంటూ లాల్ సింగ్ కోప్పడతాడు. ఇంతలో అమరుండి నువ్వు ఆగరా, సరే వాళ్ళ రూమ్ ఎక్కడో చెప్పండి, వాళ్ళ రూమ్ నెంబర్ చెప్పండి అని చెప్తే అతను 104 అని చెప్పేస్తాడు. అప్పుడు అమర్, బాగి, లాల్ సింగ్ అందరూ సరే వెళ్దాం పదండి, వాళ్ళ వైఫ్ ఎలాగూ రూమ్లోనే ఉంటుంది, వాళ్ళు అంతా ½ అన్ అవర్ కూడా అవ్వలేదని చెప్తున్నాడు కదా ఇతను వెళ్ళి అంటే ఫ్రెష్ అవుతూ ఉంటారు, మనం వెళ్ళడం ఇప్పుడే కరెక్ట్, ఇప్పుడు వెళ్తేనే తను దొరికిపోతుంది అని చెప్పి త్వరగా రణ్వీర్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడు బాగి తన మనసులో ఏమే మనోహరి, ఇప్పుడు నిన్ను మా ఆయన నుంచి కాపాడడానికి ఇక ఏ అడ్డు ఉండదు, నిన్ను కాపాడటం ఎవ్వరి వల్ల కాదు, నువ్వు మా ఆయనకి దొరికిపోయావు, ఇక నీ నిజ స్వరూపం బయటపడిపోయింది, ఇక చూడు నీకు మా ఆయన చేతుల్లో చావే అని అనుకుంటూ అయినా ఇది జిత్తుల మారి నక్క లాంటిది, ఇది ఏదో ఒకటి చేసి తప్పించుకునే అవకాశం ఉంది, ఖచ్చితంగా అది ఎక్కడుందో దాని మీద ఒక కన్నేసే ఉంచాలి అని అనుకుంటూ అమర్ వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటారు. ఇంకొక వైపు మనోహరి ఫ్రెష్ అయ్యి బ్లాక్ కోట్ వేసుకొని రెడీ అయ్యి ఉంటుంది. రణ్వీర్ కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇక అమర్ని కలవడానికి సిద్ధమవుతూ ఉంటాడు. మనోహరి అద్దంలో చూసుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది. ఇక అమర్ డోర్ కొడతాడు. డోర్ కొట్టగానే రణ్వీర్, మనోహరి ఒక్కసారిగా డోర్ కొట్టేదెవరు అన్నట్టుగా ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఇంతలో రణ్వీర్ ఉండి హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కావచ్చు, తినడానికి ఏమైనా కావాలా లేదా ఏదైనా అవసరం ఉందా అని అడగడానికి వచ్చుంటారులే, నువ్వేం కంగారు పడకు, నీ పని నువ్వు చూసుకో అని చెప్పి డోర్ తీయడానికి వస్తాడు. కాకపోతే అక్కడ ఉన్న రూమ్కి విండో ఓపెన్ ఉండటంతో లాల్ సింగ్ అద్దంలో మనోహరికి ముందే కనిపించేస్తాడు. ఇక రణ్వీర్ డోర్ తీయబోతూ ఉంటాడు. రణ్వీర్ లాల్ సింగ్ వాళ్ళు అమర్ వచ్చారని అస్సలు ఎక్స్పెక్ట్ చేసుండరు. ఇక రణ్వీర్ డోర్ ఆల్రెడీ ఓపెన్ చేసేస్తాడు. కానీ మనోహరి జస్ట్ సెకండ్స్లోనే పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కుంటుంది.
ఇక మనోహరి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో రణ్వీర్ డోర్ తీయగానే బాగి అమర్ని లాల్ సింగ్ని చూసి షాక్ అయిపోయి వణికిపోతూ ఉంటాడు. ఇంతలో అమర్ ఉండి, ఏంటి రణ్వీర్, మమ్మల్ని చూసి అలా కంగారు పడుతున్నావు, టెన్షన్ పడుతున్నావేంటి అని అంటే, అప్పుడు రణ్వీర్ ఉండి తేరుకొని, అదేం లేదు అమరేంద్ర, మీరేంటి ఇక్కడున్నారని సడన్గా చూసి షాక్ అయ్యానంతే అంటూ వెనకకి తిరిగి చూస్తాడు. ఎందుకంటే మనోహరి ఉందేమో, అమర్ వాళ్ళు చూసేశారేమో అని కంగారుతో. కానీ అక్కడ మనోహరి ఉండదు. అప్పుడు రణ్వీర్ ఊపిరి పీల్చుకొని అది అంటూ మాట్లాడబోతూ ఉంటే ఇంతలో అమర్ ఉండి, అదేంటి రణ్వీర్, నీ రూమ్ దగ్గరికి వస్తే మమ్మల్ని బయటే నిలబెట్టి చలికి నిలబెట్టి మాట్లాడుతున్నావేంటి, మేము లోపలికి రావచ్చా అని అంటే, అప్పుడు రణ్వీర్, అయ్యో మిమ్మల్ని చూసిన షాకింగ్లో నేను ఈ విషయమే మర్చిపోయాను, రండి అమరేంద్ర లోపలికి రండి, రండి లాల్ సింగ్ అని చెప్పి అందరినీ లోపలికి పిలుస్తాడు. ఇక అమర్ వాళ్ళు లోపలికి వెళ్ళి లోపల తన వైఫ్ ఎక్కడుందా అంటూ వాళ్ళ చూపులు మొత్తం మనోహర్ని వెతికే పనిలోనే ఉంటాయి. ఇంతలో రణ్వీర్ అది గమనించి, ఏంటి అమరేంద్ర ఏమో వెతుకుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు అమర్, అదేం లేదు, రూమ్ ఎలా ఉందో అని చూస్తున్నాను అంటూ కొంచెం ముందలికి వెళ్ళడానికి పోతుంటే మనోహరి అమర్ వచ్చేది చాటుగా చూసి పక్కకు జరగడానికి వెళ్తుంది. పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ కింద పడిపోతుంది. దాది పెద్దగా సౌండ్ వస్తుంది. ఇక రణ్వీర్ కంగారు పడుతూ ఉంటాడు. మనోహరి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి మనోహరి చేసిన సౌండ్కి అమర్ వెనకాల ఉన్న రూమ్కి వెళ్ళి మనోహర్ని చూడనున్నాడా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.